గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయ్యా అయ్యా అయ్యా, నేను అడుక్కునేవాడిని కాదమ్మా, ఐస్ అమ్ముకునేవాడిని. మరెందుకు ఏడుస్తున్నారు? ఒకప్పుడు ఆ క్యాంటీన్ ఆనందం నాదేనమ్మా. మనోళ్లే కదా అని అప్పులు ఇచ్చాను. డబ్బు అడిగితే చెప్పులు చుక్కొట్టారు. మళ్ళీ గట్టిగా అడిగితే ఆ చందు గడితే మెడబెట్టుకుని గట్టించారు. అమ్మా, నువ్వు సెక్షన్ సెక్రటరీ చెల్లెలు వంట కదమ్మా. నువ్వు ఒక్క మాట చెప్తే, సింగిల్ వర్డ్ చేంజ్ మై లైఫ్ అమ్మా. సరే సరే. నమస్కారం సార్ యాదగిరి గారు. ఏరా సౌండ్ రాకూడదని చెప్పాను కదా. కొంచెం సాఫ్ట్ గా మాట్లాడండి సార్. నీతోటి సాఫ్ట్ గా మాట్లాడటమేంట్రా బంటోడా? అసలు ఈ క్యాంటీన్ నాదే కదా సార్. అవును నీదే. ఆ చందు చేత తన్ని పంపించి క్యాంటీన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా సార్. అవును రా, ఇది ఇప్పుడు ఏం పీకుతావు? పీకుతాం అని మాట్లాడకండి సార్, ఆడోళ్ళు ఉంటారు. ఆ ఉంటే ఏంట్రా, గంట కోస్తా. కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడండి సార్. ఏంట్రా వెనక ముందు? చెల్లెమ్మ, అసలు ఏం జరిగిందంటే నాకు మొత్తం అర్థమైంది. మర్యాదగా క్యాంటీన్ ఇచ్చేయి. క్యాంటీన్ వారికి ఇస్తే నేను ఎలా బ్రతకాలి చెల్లెమ్మ? చూడమ్మా, ఈడు ఎలా బతకాలో ఎలా చావాలో నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి మన క్యాంటీన్ లో ఏం కావాలో తీసుకో. నువ్వు రారా, నువ్వు వెళ్ళమ్మా, నా పొజిషన్కి రాను. కాదన్నా, నువ్వు నా క్యాంటీన్ తీసుకుంటే నేను ఎలా బ్రతకాలన్నా? మేమెలా బతికామమ్మా ఇన్నాళ్ళు, అలాగే బతకాలి. రైస్ అమ్ముకుంటూ గంట కొట్టు. ఇలా అన్నావుంటమ్మా, గట్టిగా కొట్టు. ఇలా రావు సౌండ్ కొట్టు. ఆపు. ఐస్ అనమ్ము అంటావంటే ఐస్ అని గట్టిగారు. అలా ఉండు. గంటే కదా అని ఆపేసావా, గుత్తి కోస్తా. కాలేజ్కి వచ్చే ముందు ఫోన్ చేస్తే మేము వచ్చి తీసుకొచ్చేవాళ్ళం కదా. ఎందుకేంటే మా కాలేజీలో ఒక్కొక్కడు ఒక్కో పోకిరి. ఏంట్రా యాదగిరి, ఐస్ వాడి దగ్గర బండి కూడా లాగేసుకున్నావా? నేను బండి లాక్కొని పెట్టరు, నా క్యాంటీన్ వాళ్ళు లాక్కున్నాడు. ఐస్ ఆ గంటగాడికి ఎంత ధైర్యం ఎక్కడదిరా? మన కాలేజీకి అమ్మాయి వచ్చింది. ఐస్ అదెవరు? అమ్మాయి అందంగానే ఉంటది, బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్. ఏం బ్యాక్ బ్యాడా? బ్యాక్ కాదా మరి అమ్మాయి సెక్షన్ శంకర్ గారి చెల్లెలరా. ఆ సెక్షన్ శంకర్ చెల్లెలకు మన గురించి చెప్పలేదా? చెప్పా, నిన్ను కూడా రమ్మని తెల్లు. ఏంట్రా బాబు నువ్వు భయపెడుతున్నావు? సార్, ఇక్కడ సెక్షన్ శంకర్ గారు చెల్లెలు రమ్మన్నారంట. ఏంట్రా? సెక్షన్ శంకర్ గారు చెల్లెలు ఎవరో రమ్మని చెప్పారంట. సెక్షన్ శంకర్ చెల్లెలు సార్ రమ్మన్నారంట. రిపీట్ చేసి చెప్తున్నావేంట్రా? నాకేమన్నా చెవుడు అనుకున్నావా? ఏ మొన్న మెడబెట్టుకుని గెంటేసా అవతలకి, అప్పుడు తెలియదా? అదేదో మీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా చేశాను. బ్యాక్గ్రౌండ్ తెచ్చేదట్రా, బ్యాక్గ్రౌండ్ తెచ్చేదటి. లోపలికి నమస్తే మేడం, నా పేరు చందు. మీరేదో రమ్మన్నారంట. నువ్వేనా? కూర్చో. నువ్వు పెద్ద రౌడీ వంట. ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను. కాలేజ్ లో ఏదైనా తేడాగా బిహేవ్ చేసావో తోలు తీస్తా. వార్నింగ్ ఇద్దామని పిలిచాను. సరిపో. అరే వెళ్ళమంటుంటే ఏంటే ఇందాక నేను చూస్తున్నా, వెళ్ళు వెళ్ళు అని పెద్ద పీలా కొడుతున్నా. నేనెవరో తెలుసా? ఎవరు? సెక్షన్ శంకర్ చెల్లిని. సెక్షన్ శంకర్ చెల్లెలువా? నాకు వయసుకు వచ్చినప్పటి నుంచి ఓ పెద్ద రౌడీ గడిచాలని చిన్న ఆశ. ఆ తర్వాత మీ అన్న నా వెంట పడుతుంటే ఆ చేజులు, ఆ ఫైట్లు, ఆ గొడవలు, అబ్బో సూపర్లే. మీ అన్న సంగతి ఏంటో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం కత్తే. నా వైపు చూస్తే మా అన్నయ్య కళ్ళు పీకేస్తాడు. చూస్తే కళ్ళు పీకేస్తాడా? నీ ఫేస్ చూశాను, నీ బ్యాక్ చూశాను, నీ ఫ్రంట్ చూశాను. ఏం కళ్ళు పీకలేదే దేవుడా? నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. నడు ముందు చూడ. టచ్ చేస్తే చేతులు కూడా తీసేస్తాడా? రెండు చేతులు పోయిన తర్వాత ఇంక నేను బతకటం ఎందుకు? ఎట్లానో చచ్చిపోవడానికి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఒక్కసారి లాస్ట్ టైం కాబట్టి ఎవరు చూడరు. అందరు కళ్ళు మూసుకోండిరా. అది దీనికోసం ఇందాక నుంచి డ్రామా అంతా. ఈ విషయం నాకు ముందే తెలుసు. కాదని తెలిసి ఒక ఆడపిల్లతో ఇలా బిహేవ్ చేయడం కరెక్టా? ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, కాలేజ్కి వచ్చావు కాబట్టి ఇట్లాంటి పనులని వదిలేసి బుద్ధిగా చదువుకోమ్మా. అర్థమైందా? నా బుజ్జి కదా. పో. ఏయ్ ఏంటా చూపు? నేను కళ్ళు మూసి తెరిచే లోపల ఇక్కడ నువ్వు నీ తొట్టి గ్యాంగ్ ఎవరన్నా కనిపించారనుకో, అప్పటిదప్పడతా అంటే 1 2 3. సార్, నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను కూడా పారిపోతాను సార్. ప్లీజ్ సార్. వీడిని ఏం చేద్దాంరా? ఒక్కసారి కళ్ళు మూసుకో, ఈడి గంట గణ 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 వాయించేస్తా. అమ్మా నిన్ను నమ్ముకున్నందుకు వాళ్ళు నా బెండ్ తీశారమ్మా. ఇంతకుముందు ఐస్ బండి అయినా ఉండేది, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. నీకు దండం తెల్లు.
అవమానం నీకే కాదు నాకు కూడా అయింది. ఆ, నాకు రౌడీలు తెలియదు కానీ పోలీసులు బాగా తెలుసు. ఆ, పోలీసులా? వద్దులే తల్లి, వీళ్ళైతే కుళ్ళ పొడి చదువు పెట్టారు. పోలీసులైతే చంపి రోడ్డు మీద పడేస్తారు. అనాథ శవంలా బతకాల్సి వస్తుంది తల్లి. మీరేం కంగారు పడకండి. ఆ చందు గడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. హలో పింకీ, నేను ఇందుని. మీ డాడీతో కొంచెం మాట్లాడాలి. డాడీతోనా? ఎవరమ్మా? ఇందక్క. ఏంటట? మా కాలేజ్లో రౌడీ నన్ను ఏడిపిస్తున్నాడు. మీ డాడీతో చెప్పి వాడి పని పట్టాలి. కాలేజీ రౌడీయా? డాడీ అయితే కొట్టాడు, కాల్ చేస్తాడు. అయ్యో వద్దు. ఇట్లాంటి వాటికి బాబాయ్ కరెక్ట్. అయితే మీ బాబాయ్కి ఇవ్వు. పింకీ స్కోర్ ఎంత? 9-10. బాబాయ్ చాలా బిజీగా ఉన్నాడు, ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. నెంబర్ నోట్ చేసుకో. సరే చెప్పు. 9949475799. హలో. హలో, నేను పింకీ ఫ్రెండ్ని. ఓ మిస్డ్ కాల్, నువ్వా? చెప్పు. సారీ అండి, ఆ రోజు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. ఇట్స్ ఓకే ఓకే, ఫాస్ట్ ఈస్ ఫాస్ట్. అవును, ఇప్పుడు ప్రెసెంట్ లో నువ్వేదో ప్రాబ్లం లో ఉన్నావని చెప్పావట, ఏంటది? అవునండి, ఎవడో అక్కడిక్కడ అది చేస్తాను ఇది చేస్తాను అని బెదిరిస్తున్నాడు. అది ఇది అంటే? ఏమో నాకు కూడా తెలీదు, చాలా భయంగా ఉంది. మీరు వచ్చి కొంచెం వార్నింగ్ ఇస్తే బాగుంటుంది. నేను రావాలా? అవునండి. ఎక్కడికి? అది చెప్పండి. 1 మినిట్ అండి, టైంకి దొరికాడు. హాయ్. ఎవరు ఫోన్లో? ఫ్రెండ్. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? అయ్యో, ఓన్లీ ఫ్రెండ్. ఏంటి కాలేజ్లో ఇంకా దాదాగిరి చేస్తున్నావంట? లేదండి, మీరు చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి చాలా ఆలోచించాను. మీరు చెప్పిందే కరెక్ట్. ఆడపిల్లలు ఆడపిల్లల్లానే బిహేవ్ చేయాలి. అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది. ఫ్రెండ్షిప్పా? అవునండి, మీకు ఇందిరా పార్క్లో రేపు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కంపల్సరీగా రావాలి. ఓకే. చాలా థ్యాంక్స్ అండి. హలో. హలో. చెప్పండి. సారీ అండి, ఇక్కడ నాకు నస క్యాండిడేట్ తగిలాడు. నాకు కూడా ఇక్కడ జింగిల్ ఎక్కడ తగిలిందండి. పర్లేదు చెప్పండి. రేపు ఇందిరా పార్క్లో కలుద్దామా? ఇందిరా పార్కా? ఏదైనా ప్రాబ్లమా? పర్లేదు, వస్తాను. సరే, థ్యాంక్ యూ అండి. ఏంటమ్మా, చందు గండేసేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ రెడీయా? ఎస్. ఈసారి నువ్వు వదిలినా అండ్ నేను వదలను. ఈ తుప్పు పట్టిన కత్తితోనా? మనకు పెద్ద టచ్ లేదు కదమ్మా, కొంచెం పోటు అటు ఇటు అయిన సెప్టిక్ అయి చచ్చిపోతాడని. ఏంటిందు పార్క్ అన్నావు, ఫ్రెండ్షిప్ అన్నావు, ఇక్కడ తీసుకొచ్చి సైలెంట్ గా కూర్చుంటావేంటి? చందు, చెప్పిందు. నాకు చాలా దాహంగా ఉంది, ఓ కూల్ డ్రింక్ తెస్తావా? దీనికోసమే కదా ఇందా నుంచి వెయిట్ చేస్తాను. అమ్మా, నేను రెడీ. గుడ్. మీ ఫ్రెండ్కి ఫోన్ చేయి. ఆ పింకీ ఫ్రెండ్ ఎక్కడుందో ఏమో. హలో. మీకోసమే నేను వెయిటింగ్. ఎక్కడున్నారు మీరు? నేను ఇందిరా పార్క్లోనే ఉన్నాను. ఇదే పార్క్లోనా? ఎక్కడా? క్యాంటీన్ పక్కన లెఫ్ట్ సైడ్ లాన్ లో బెంచ్ మీద కూర్చున్నాను. లెఫ్ట్ సైడా? అవును. మీదే డ్రెస్ ఒకసారి చెప్పండి. బ్లాక్ టాప్ పింక్ స్కర్ట్. వీడేంటి ఇక్కడ? ఇంకా అర్థం కాలేదంటే నా పక్కనే ఒక దిష్టి బొమ్మ లాంటి పొట్టోడు ఉన్నాడు. ఎవడు ఉడతలు పట్టే మొక్కలాగా ఉంది, వాడేనా? ఎగ్జాక్ట్లీ. ఏంటంటున్నాడు? ఉడతలు పట్టేవాడు. ఆ? ఉడతలు పట్టేవాడు. ఒక్క నిమిషం. స్టాండ్ అప్, సిట్ డౌన్. అంటే పింకీ ఫ్రెండ్ నువ్వు ఒకటేనా? హలో. నన్ను పిలిచి నా చేతే కొట్టిద్దాం అనుకున్నావా? అమ్మా, ఎంత పెద్ద స్కెచ్ చేసావే. నీకేస్తా నేను ఇప్పుడు పెద్ద స్కెచ్. హలో. ఇప్పుడేంటి, వాడు 4 పీకలు అంతే కదా? మీరు త్వరగా వచ్చేయండి. నేనా? ఇప్పుడు వాడు నన్ను మీతో ఇక్కడ చూసాడు అనుకోండి, రేపు కాలేజ్లో మీకు ప్రాబ్లం అవుతుంది. మీకు రైట్ సైడ్ గుబురుగా పొదలున్నాయి చూడండి. గుబురుగా పొదలా? మీరేదో మాయ చేసి వాడిని దాని వెనకాలకు పంపించండి. వాడిని నేను 4 పీక్కుంటా. చూడండి, ఊరికే పిలిచి కొంచెం వార్నింగ్ బాలేదాని అమ్మ, వార్నింగ్ ఇవ్వటం కాదు, వాడి వెనక్కి వెళ్ళి వాటేసుకుని పట్టుకో, నేను వచ్చి కసా కసా పొడి చేస్తాను. పట్టుకుంటే వచ్చేస్తావా? ఏడుస్తున్నావేంటి? ఏమైంది? నువ్వు లేవని ఎవరో అబ్బాయి వచ్చి నన్ను హక్ చేసుకున్నాడు. మళ్ళీ వాడు నా బొగ్గలు పట్టుకుని గిల్లేశాడు. బొగ్గలు పట్టుకుని గిల్లాడా? మళ్ళీ ఏవో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాడు. ఏంటి ఇందా నుంచి అటే చూస్తున్నావు? గుబురుగా ఉన్న పొదలు చాటుకెళ్ళాడా? నీ అబ్బా అమ్మ ఎర్రగా బుర్రగా ఉందని చెప్పి వాటేసుకుంటా ఉంటారా? ఏంటి పొడి చేస్తావా? వద్దు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. మా పింకీ ఫ్రెండ్ ఇందాక ఏడిపిస్తున్నావంట సార్. ఆ అమ్మాయి కాలేజ్ కొత్తగా వచ్చింది కదా, తనకేం తెలియదని చెప్పి ఏడిపించాను సార్. నన్ను వదిలేయండి సార్. వదలొద్దు.
ఐఎమ్ కమింగ్ విత్ నైఫ్. సార్ ప్లీజ్ సార్ తప్పైపోయింది సార్. రేయ్, నువ్వు కాలేజీలోనే పెద్ద దాదావా? మా ఇందుని అది చేస్తానన్నావంట. సార్ ఏదో బుద్ధి గట్టి తిని అమ్మాయి తప్ప పనిలాగా ఉంది కదా అని చెప్పేసి పెద్ద బిల్డప్ ఇద్దాం అలా చేశాను సార్. నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు చేయండి సార్. అర్థమైందిరా, నువ్వు ఒక్కడవే ఇద్దరులా యాక్ట్ చేసి అమ్మాయిని మోసగిస్తున్నావు అన్నమాట. చెప్తా నీ సంగతి. ఏయ్, ఏంట్రా నీకు అర్థమైంది? ఇందా ఫోన్ లో ఏమన్నా ఏమన్నాను సార్? గట్టిగా వాటేసుకుంటే ఈ కత్తితో పుడుస్తానన్నాను సార్. ఎలా పుడుస్తావు? కస 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 అని. అట్లా నేనేం అనలేదు సార్. మరి అలాంటప్పుడు నీకు ఎందుకురా ఇంత బిల్డప్ చేతిలో? వేస్ట్ సార్. ఏతొచ్చా? ఈతో దీనికి సంబంధం ఏంటి సార్? చాలా దగ్గర సంబంధం ఉంది. ఇక్కడ ఏ సౌండ్ వినిపిస్తుంది? గలగల 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 వినిపిస్తుంది సార్. అలాగే వింటూ ఉండు. అమ్మా బుద్ధుందా నీకు అసలు? వాడంత పెద్ద బాడీ బిల్డర్ అన్న సంగతి నాకు ముందే చెప్పకలా? ఏమైంది దానికి? ఏమైందేంటి? వాడు నన్ను చంపడి నేను వాడు నీళ్ళ తోస్తాను. తోసేసావా? మరి ఈత వస్తే బొత్తోడు లేకపోతే చేస్తాను. నువ్వు రా. అనే లైట్ ఓకేనా? నువ్వు సూపర్ రా. నువ్వు ఎప్పటికైనా సైంటిస్ట్ అవుతావు. ఏమైనా ప్రయోగం చేస్తానని చెప్పు, నేను స్పాన్సర్ చేస్తాను. థ్యాంక్స్ అన్నయ్య. హలో, మీరు అర్థమండి. హలో హలో ఆంటీ, నేను ఎందుని బాగున్నారా? ఏం బాగులేమ్మా, ఇప్పుడే భోజనాలు తిండి తిప్పలు మానేసి తలో మూలా కూర్చుని ఏడుస్తున్నావమ్మా. ఏమైందండి? ఏం చెప్పమంటావమ్మా, చిన్నోడు ఇంతవరకు ఇంటికి రాలేదు. రోజులు అసలే బాగలేవు. గడపొంగ మా వాడు అసలే ఒడ్డు పొడుగు బాగుంటాడేమో, ఏ అమ్మాయినా లవ్ లో పడేసి పీకల దాకా ముంచేస్తే బయటపడ్డానికి మా వాడికి ఈత కూడా రాదమ్మా. ఈత రాదా ఆంటీ? వాడికి ఏదీ రాదమ్మా. పింకీతో మాట్లాడతావా అమ్మా? లేదంటీ, నేను రేపు చేస్తాను. ప్లీజ్ దేవుడా, పింకీ బాబాయ్కి ఏమైందో ఏంటో తెలుసుకుందామంటే ఆ బ్రహ్మంగాడు కూడా లేడే. ఏంటిది? బ్రహ్మని? నేను నుంచి ఏమైపోయావు? అతను బానే ఉన్నాడు కదా? ఏంటి మాట్లాడుకున్నా మొద్దులో కూర్చున్నావు? కొంప తీసి నా ఫ్రెండ్ని పొడి చేసావా? పాపం ఇతనికి మాట పడిపోయిందేమోని. ఇదిగో రాసి చూపించు. పెద్ద ఇంగ్లీష్ వచ్చినట్టు ఫోజు కొడతాడు, అక్షరం ముక్క రాదు. ఏ ఇందు, చందు అక్కడ ఉన్నాడే. అవునా, రండి. ఇదేంట్రా, మీ కాలేజీలో అందరు డీసెంట్ గర్ల్స్ ఉన్నారు, చుట్టానికి సరికేం కనపడలేదు. సరికేంట్రా జాకీ కనబడుతుంటే? జాకీ కదరా, టామీ. ఆగండ్రా. ఏ బేబీ, నీ ప్యాంటీ ఏ కంపెనీ? వాట్? సర్లే, నేనే చూసుకుంటా. అక్కడ చూడు, ఇంకో మాట జరిగిపోతుంది. చందు అతన్ని కూడా చంపేస్తాడు. తెలియకుండా తప్పు జరగచ్చు, కావాలని తప్పు చేయకూడదు. అనవసరంగా ఇంటర్ గొడవ అయిపోద్ది. గొడవ అయితే ఓకేరా, కానీ గొడవలో ఏమవుతుందో తెలుసా? నేను చెప్తా. ఇప్పుడు నేను ఊరుకున్నా, బయటకు వచ్చి నీ బ్లడ్ని చూసి లోపల బ్లడ్ ఊరుకుంటుందంటావా? గుండెల్లో దమ్ముతో గుప్పెట్లోకొచ్చి ఆ పిడికిలి పిడుగై నీ మీద పడితే ఉంటుందిరా. రేయ్, ఇక్కడ ఇంత జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇదే అడవి కాదుగా. డెఫినెట్గా ఎవడో ఒకటి ఫ్రీయే కదా అని 100 నెంబర్ ఫోన్ కొట్టి పోలీసులు పిలిచే ఉంటాడు రా. ఇలా జరుగుద్దని నా ఐడియా రా. కాదు ఇంకోలా జరుగుద్ది అనుకుంటే చెప్పు, అట్టే వెళ్దాం. వద్దనా, వద్దనా. అయితే మరి సారీ చెప్పు. నువ్వు సారీ చెప్పడానికి వాడు నేను మాటలతో భయపెడుతున్నాడు. నువ్వు ఆగరా. వాడు చేతి కలిగేసి కొట్టారా? వద్దు. కళ కన్నావా ఏంటి? ఇప్పుడు చూడు.
చెప్పాను కదరా అన్న తప్పేదన్నా ఒక మాట చెప్పనా, కాలేజీలో ఇంతమందిని వదిలేసి నిన్నే ఎందుకు కామెంట్ చేశారు ఆలోచించు. ఇప్పుడు కాదు, ఇంట్లో నుంచి బయలుదేరే ముందు ఆలోచించాలి. మనం వెళ్ళేది కాలేజ్కా లేకపోతే క్యాబరేకా. ఇప్పటికైనా అర్థమైందా? చందు కేకేస్ ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు. ఆ బ్రహ్మంగాడి మాటలు విని అతన్ని అపార్థం చేసుకున్నావు. నిన్న ఆ పొదల చాటుని ఏం జరిగిందో వెళ్ళి చందుని అడుగు. చందు గారు, ఏంటిందు? మరి ఈ అబ్బాయిని వదిలేశారు, మా ఫ్రెండ్ ఎందుకు నీళ్లలో తోసేశారు? అతను నీ ఫ్రెండా? అవునండి, నేను పెద్ద ఫూల్ని. మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఆయన్ని రెచ్చగొట్టి మరీ పంపాను. ఆయనకి ఏమైందో ఏంటో, వాళ్ళ ఫ్యామిలీ గురించి తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది. పాపం ఆయన ఒక్కసారి కూడా చూడకుండానే. వాడికి ఏమై ఉండదు కానీ ముందు ఆ ఏడు పాపి వాడికి ఫోన్ చేయొచ్చుగా. 100 సార్లు ట్రై చేశాను, ఎవరు పికప్ చేయట్లేదు. ఇప్పుడు చెయ్యి వాడు ఎత్తుతాడు. హలో హలో, ఎవరు? నేను ఇందుని. మీరు బతికే ఉన్నారా? ఏ అమ్మా, చచ్చాను అనుకున్నావా? ఏదో దేవుడు దయ వల్ల బతికి బయటపడ్డాను తల్లి. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? దెబ్బలేమన్నా తగిలాయా? ఏమీ తగలలేదమ్మా, ఒళ్ళంతా హోనం అయిపోతే అలా అడుగుతావేంటమ్మా నంగ నచ్చిలాగా. మా తల్లి, నీ ఫ్రెండ్షిప్ వద్దు, నీ సావాసం వద్దు తల్లి, నన్ను వదిలే. హలో చందు, ఆయన బతికే ఉన్నారు. అమ్మయ్యా. కానీ పాపం చాలా అప్సెట్ గా ఉన్నారు. నేను ఆయన ఇంటికి వెళ్ళి ఒకసారి చూసి. నేను వస్తా. నువ్వా? ఎందుకు? వద్దొద్దు, వాళ్ళ అన్నయ్య పోలీస్ ఆఫీసర్. మళ్ళీ నేను అక్కడ చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇదంతా నా గురించే కదా జరిగింది, నేను వచ్చి సారీ చెప్తా ఆయనకి. ఓకేనా? అదంతా నేను మేనేజ్ చేస్తా కదా, నువ్వు పద. ఏంటి సొంత లేనట్టు ఫీల్ అయిపోతున్నావు? సారీ. చూడు, వీళ్ళది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ, నేనంటే చాలా రెస్పెక్ట్. ఏంటది? ట్రెడిషనల్ ఫ్యామిలీ అన్నావు కదా, ఇంప్రెస్ చేద్దామని. ఓవర్ చేయొద్దు. పక్కనే రా. ఓకే. పక్కనే రమ్మన్నాను, రాసుకుని పూసుకున్నాను లేదు. వెనకాల రా. ఓకే, నువ్వు బ్యాక్ అంటే బ్యాక్, ఫ్రంట్ అంటే ఫ్రంట్. చంద్రు ఇంకా రాలేదంటమ్మా. అదే చూస్తున్నాను అత్తయ్య. అమ్మో వద్దు, బ్యాకే బెటర్. హాయ్ అక్క. ఇందు అత్తయ్య, నేను చెప్పాను కదా ట్రైన్ లో. ఇందు. నమస్తే ఆంటీ. నమస్తే. వెనకెవరు? మా చుట్టాలబ్బాయి. నమస్తే ఆంటీ. నమస్తే. నమస్తే అండి, రండి లోపలికి వెళ్దాం. ఇల్లు బాగా టేస్ట్ గానే కట్టుకున్నారు. ఏదో లే, ఉన్నంతలో కట్టుకున్నాం. ఆంటీ ఆకలేస్తుంది, తినడానికి సున్నుండలో జంతికలు లాంటి ఏమైనా పెట్టచ్చు కదా. అంత కరెక్ట్ గా ఎలా అడిగావు బాబు? మా ఇంట్లో అవే ఉన్నాయి. అంటే మనలాంటి ట్రెడిషనల్ ఫ్యామిలీలో ఇలాంటివే కదా ఉంటాయి, అందుకని. తెస్తాను, కూర్చో. మీరు కూర్చోండి. రా, కూర్చో. హలో చుట్టాల బాయ్, తీసుకోండి. హాయ్ పింకీ. హాయ్ అక్క. దా. ఇందు సిగ్గుపడబాక, తిను. కావేరి. హాయ్. హాయ్ ఇందు. నువ్వేంట్రా? ఏమండి, ఆయన మన ఇందు వాళ్ళ చుట్టాలబ్బాయి. దొరికాడు. వీడా? వీణేగా మన ఈ టీజింగ్ లో పెట్టుకుని బొక్కలో తెస్తుంది. లేదండి, ఇట్స్ జస్ట్ మిస్అండర్స్టాండింగ్. సారీ. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేనేం చేశాను? మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి ఇక్కడ? ఏమే చిన్నోడు ఎక్కడా? ఈయన కూడా ఇప్పుడే రావాలా? ఇక్కడే ఉన్నావా నాయనా? ఎరా, అసలు నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? కరెంటు బిల్ కట్టరా డబ్బులు ఇస్తే వాడు దొబ్బుతావు. నానా నువ్వు నేను చెప్తాను. ఏంట్రా ఉండేది? చెప్తాను వాడిని వెనకేశ్వరబట్టే అడ్డగడ్డలు తయారవుతున్నా. అడ్డగడితే నిల్లు కొడతా అంటావేంటి? అన్నయ్య ఉన్నాడు కాబట్టి సరిపడి లేపుతాను. అసలు ఈ రోజు చంపేస్తావా? చంపక ఏంటి ఉండని, అసలు ఈ రోజు ఏడో చెల్లిపోవాలి. ముస్తి 300 ఇచ్చి 3 కోట్లు ఇచ్చినట్టు బిల్డప్ పెడుతున్నావు. లేకపోతే కళ్ళు మూసి పడుకుంటా, ఆస్తి మొత్తానికి ఏలు ముద్ర వేయించుకో. నువ్వు చర్ల పర్ల జమీందారివే, జమీందారి మొత్తం నేను లాగేద్దామని. లేడీస్ ఉన్నారు, కొంచెం చూసుకొని మాట్లాడచ్చుగా. ఎవరా కొత్తగా మన ఇంటికి లేడీస్ వచ్చి? ఈ లేడీ ఎవర్రా? మరి అదే నేను చెప్పేది. చందు ఫ్రెండ్. ముందు చెప్పొచ్చు కదా. చెప్పడు ఇస్తే కదా. సారీ అమ్మాయి, ఏమనుకోక. మాది ఒక చక్కటి లవ్లీ ఫ్యామిలీ. వి ఫాదర్ అండ్ సన్స్ బిహేవ్ లైక్ ఫ్రెండ్స్. ఫాదర్ అండ్ సన్. ఇదిగో మన ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. నీకు రూపాయరా? చిల్లరలేదు, అది రూపాయి ఉంచు. ఇడిదైనా చెక్కాల్సింది. ఎవడ నువ్వు? ఐఎమ్ బొక్కన్న. ఒక్కేం కాదు, ముద్దుగా అలా కూడా పిలుస్తారు. జక్కన్న ఫ్యామిలీ. నువ్వా? సర్లే, విగ్రహం చెక్కడానికి ఎంత తీసుకుంటావేంటి? 1,50,000. 1,50,000? ఏంటి అట్టపడ్డాడు? చూడబడుతున్నాండి. వద్దులే, రూపాయి బొక్క. ఎందుకు అట్టపడ్డావు? మరి ఎక్కువ కాదు. 5 కాయలకి 50,000 పోతే నాకేం మిగులుతుంది? 5 కాయల అయ్యేంటి? తలకాయ 1, మెడకాయ 2, గుండుకాయ 3. చెప్పు, చెప్పు ఎవరికి చెక్కాలి? మా బావది. చేయదు.
ఈ చేతు స్నానం చేయలేదేంటే బాబు కాలెత్తు ఈ కాలెత్తు ఏంటి తమాషానా పడిపోడా మరి అదే ఆ కాలు కింద పెట్టి కాలు ఎత్తచ్చు కదా అలా కూడా చేయొచ్చు ఎత్తు సైట్ సైట్ మెజర్మెంట్స్ అయిపోయినాయి వెళ్ళి అక్కడ నుంచో మనం ఫోజ్ ఫిక్స్ చేద్దాం బావా పైకంటే ఇక్కడ నుంచో 37 ఇదిగో బావా గురుగారు ఆ పోజ్ చూడండి ఏంటి నేను ఛత్రపతి శివాజీ అనుకుంటున్నావా మాసం కొట్టేవాళ్ళ ఉన్నావు అది ఇది తీసుకో బావా గురుగారు ఈ పోజ్ చూడండి ఏ ఫోజు ఏంటి నువ్వేమన్నా అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నావా కాకిలు కొట్టేవాళ్ళ ఉన్నావు ఏమై పాడావు అదో ఫోజులు నువ్వు ఇదిగో మంచి ఐడియా వచ్చిందా కూర్చోమని చెప్పు విగ్రహం కూర్చోవడం ఏంటి అదే వెరైటీ కూర్చో కూర్చో కూర్చోనండి కూర్చో బావా ఓ చుట్ట పెట్టు చుట్ట ఇదిగో బావా చుట్ట మరి చెంబేమవుతా చెంబా చెంబు కూడా బాగుంటుంది పెట్టు పెట్టా వెరీ గుడ్ కూర్చో పక్కన అది అది ఈ ఫోజు ఫిక్స్ అయిపోయిందయ్యా మొత్తం అయిపోయింది అవును ఈ జనాలేంటి గోలేంటి ఇంతకీ ఏం చేస్తాడు సెక్షన్ శంకర్ పేరు ఎప్పుడన్నా విన్నావా ఆ రౌడీ గురించి ఇప్పుడు ఎందుకు లేవా అతనే ఇతను వీడికి నా ఫోటో ఇవ్వండి విగ్రహం సరిగ్గా రాకపోతే తల లేపేస్తా ఇప్పుడు చెప్పరా విగ్రహం చెక్కడానికి ఎంత అవుద్ది డబ్బులు అవుతాడు ఇందాక 10,000 అన్నావు ఊతు కొబ్బరికాయ ఎత్తి చాలండి అది వెళ్ళి పని మొదలు పెట్టు పని మొదలు పెట్టు ఇప్పుడు మొదలు పెడతానండి వెళ్ళు ఒక్క నిమిషం. హలో సార్ నేను భరత్ని మీరు చెప్పిన ఫ్యాక్షన్ బ్యాచ్ లో వెంకటరెడ్డి దొరికాడు సార్. వెరీ గుడ్. ఎక్కడున్నారు మీరు? సిటీలోకి ఎంటర్ అవుతున్నాం సార్. ఎక్కడ తీసుకురమ్మంటారు? ఆఫీస్కి తీసుకురండి, నేను వచ్చేస్తున్నాను. అలాగే సార్. నాకు అర్జెంట్ పని ఉంది, నువ్వు చందుతో హాస్పిటల్కి వెళ్ళు, అంతేగా? రావు గారు ఏంటి సార్ అంత ఎక్సైటింగ్ గా ఉన్నారు? శంకర్ గారు చిట్టిని చంపడానికి కడపలో ఫ్యాక్షన్ బ్యాచ్ ని పెట్టాడు కదా సార్, ఆ బ్యాచ్ లో ఒకడు దొరికాడు సార్. వాడిని ఉతికి నిజం కక్కించి సాక్ష్యం చెప్పిస్తే శంకర్ చాప్టర్ క్లోజ్డ్. బోస్ గారు ఎప్పుడు వస్తారండి? ఇంకా టైం పడుతుంది, వస్తారు. అంటే అప్పుడే రారా అండి? రారు. సారీ సార్, పోలీస్ స్టేషన్ ముందే ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్. టెనీ సంతకం పెట్టు. నీ సైట్ వచ్చినట్టే వెళ్ళు. అన్నా ఏమైందిరా, పనవలేదా? పొడి చేశానన్నా, అంత నా బోసుగాడు వచ్చాడన్నా, కత్తి అక్కడే వదిలేశాడన్నా, వాడు వచ్చేస్తాడన్నా. ఎన్నిసార్లు చెప్పానరా మర్డర్ చేసే ముందు చేతి గ్లౌస్ వేసుకోమని. తప్పైపోయిందన్నా, ఈసారికి ఎలాగైనా కాపాడన్నా. నీ రాతలో జైలు లేదు, టెన్షన్ పడద్దు. లే, నో టెన్షన్. రే చెరుకు రసం ఎవరా? ఈ చేత్తోనే కదా పొడిచింది. రండి బోస్ గారు, గదవకి తొందర ఎక్కువ. చెరుకు రసం కావాలంటే మిషన్లో చెరుకు పెట్టాలి కానీ చేతులు పెట్టకూడదుగా. అనవసరమైన దాంట్లో చేతులు పెడితే ఇలాగే ఉంటుంది. వేలుముద్దలు తీసుకుందాం అనుకుంటే చేయలేదు. ఎవడైనా ముందుకొస్తే బుల్లెట్ దిగే ప్లేస్ మాత్రం. బోస్, ఏంటి నువ్వు చేస్తున్నది? అరెస్ట్ చేస్తున్నాను సార్. అదే ఎందుకని అడుగుతున్నాను. వీడు ఒక మర్డర్ కేసులో సాక్ష్యాన్ని మాయం చేయడానికి ట్రై చేస్తున్నాడు. అది నువ్వు ప్రూవ్ చేయగలవా? చేస్తాను. వీడిని వీడి వెనకాల ఉన్న మనుషులు అందరూ బతుకులు బయట పెడతాను. హలో సార్, నమస్తే సార్. నేను డిఏజీని మాట్లాడుతున్నాను సార్. బోసు శంకర్ని అరెస్ట్ చేస్తున్నాడు సార్. హోమ్ మినిస్టర్ మాట్లాడు. సార్, ఓకే సార్. హే శంకర్, వెళ్ళండి. ఏంటి సార్ వాడిని అలా వదిలేశారు? డోంట్ బి డిసప్పాయింటెడ్. వీడి వెనకాల ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడానికి ట్రై చేశాను. ఇప్పుడు అర్థమైంది, ఇంట్లోనే దొంగలు ఉన్నారని. అక్కడి నుంచి నరుక్కుంటా వస్తే గానీ వీడి బేస్మెంట్ కదలతాం. ఇక్కడే ఆ పాపు. ఏంటి ఇక్కడ దిగిపోతావు? నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కదా. ఇదే కదా మా ఇల్లు. ఏంటి ఇది మీ ఇల్లా? మరి నువ్వు ఆ స్కూటీలో రావటం ఏంటి? నాకు ఇలా ఉండడమే ఇష్టం. నన్నుగా ఇష్టపడాలి కానీ నా బ్యాక్గ్రౌండ్ చూసి కాదు.
మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? బోల్డ్ అని బిజినెస్లు ఉన్నాయి, డీటెయిల్స్ నాకు తెలీదు. సర్లే లోపలికి వెళ్దాం రా. వద్దులే, నేను ఇంకోసారి వస్తాలే. ఓకే బాయ్. బాయ్. ఎంత ఉంటుందంటావు? వర్కౌట్ అవుతుందంటావా? 10-15 కోట్లు ఉంటుందా? ఓ 50 వేసుకో. అర్థం కాల? ఆడపిల్లల తండ్రులు 10-20 సంవత్సరాలు కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళ పిల్లల్ని మీరు వల్లో వేసుకుని 4-5 నెలల్లో దానికి ఓనర్ అయిపోదాం అనుకుంటారు. మంచి పర్సనాలిటీ, ఓ బైకు, దాంట్లో పెట్రోల్. ఇదేగా మీ పెట్టుబడి. మీరు ఇందు ఫాదరా? కుర్రోడు మంచి స్పీడే. సరే, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. కానీ మీ అమ్మాయి విషయం గురించి నాకు తెలియదు. ఇందు నన్ను ప్రేమించుకున్న ఉండటానికి మీరు ఏదైనా చేసుకోండి, తండ్రిగా మీకు హక్కు ఉంది. కానీ వన్స్ మీ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పిందో, మీరు కాదు కదా, ఎవడొచ్చినా ఆపలేడు. ఆల్ ది బెస్ట్. చూసారా జనరేషన్? ఆ కుర్రోడు అన్న దాంట్లో ఒక మొక్క కూడా తప్పు అనిపించలేదండి నాకు. ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? లోపలికి వెళ్ళి అమ్మాయి గారిని స్ఫూర్తిగా డీల్ చేయండి. అమ్మాయి గారిని కాలేజీ నుంచి ఎలా వచ్చావు అడగండి. నిజం చెప్పింది అనుకోండి, ఏమీ లేనట్టు. అబద్ధం చెప్పింది అనుకోండి, ఏదో ఉన్నట్టు. అప్పుడు ఈ సంగతి చూద్దాం. హాయ్ కన్నా. హాయ్ డాడీ. రండి. బయట స్కూటీ లేదేంట్రా? రిపేర్కి వచ్చాను. మరి కాలేజీ నుంచి ఎలా వచ్చావు? ఫ్రెండ్ డ్రాప్ చేశాడు. ప్రస్తుతానికి ప్రమాదం తప్పినట్టే. ఫ్రెండ్ అంటే? చందు. అదేమా, ఆ రోజు చెప్పాను కదా ట్రైన్లో ఫ్యామిలీ కలిసిందని, అతనే. ఆ అబ్బాయా? లోపలికి పిలిచుండొచ్చు కదమ్మా. చూడమ్మా, ఈ ప్రేమలు పగలు ఫ్రెండ్షిప్ నుంచి పుడతాయి. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. ఏంటి, ఎవరైనా అబ్బాయి అనుకున్నావా? అంత ధైర్యం ఎవరికి ఉందిలే గానీ, ఏంటి సడన్ సర్ప్రైజ్? కొంపతీసి పెళ్లిగానే ఫిక్స్ అయిందా? అంత కరెక్ట్గా ఎలా చెప్పావే? నువ్వు పట్టుకున్న గ్రిప్ చూసి. అత్తయ్య కూడా వచ్చిందా? వచ్చానే. ఎప్పుడు మేం రావటమే కానీ నువ్వు ఒక్కసారైనా మా ఊరు వచ్చావా? అత్తయ్య పెళ్లికి రాకపోతే చంపేదు. పెళ్లి బట్టలు నువ్వు సెలెక్ట్ చేస్తే కానీ కుదరదని పట్టుబట్టిందే. బయలుదేరండి అమ్మా, లేట్ అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. పక్కన నిలబడ్డావేంట్రా? ఇక్కడెక్కరా? ఎలా కనపడుతున్నాను నీకు? ఐస్ ఐస్ అని ఐస్ అమ్ముకునే వాళ్ళ కనపడుతున్నానా? ఐఎమ్ సూపర్వైజర్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్. వెళ్ళి చెప్పిన పని చూసుకెళ్ళు. సీరియస్ లుక్ ఒకటి. హలో స్పీకింగ్. చందుగాడు దొరికాడు నాకు, కొండిగాడు. మిస్టర్, నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా, నెక్లెస్ దొంగిలించడానికి వచ్చావా? ఏమయ్యా, షాప్కి వచ్చేది బట్టలు కొనడానికి కాకుండా ఐస్లు అమ్మటానికి వస్తారు? ఐసులు గీసులు ఊసేత్తద్దు. నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా, నగలు దొంగతనం చేయడానికి వచ్చావా? దొంగతనం చేసి పెద్ద దబాయిస్తున్నావేంటి? ఏంటి హైట్ ఉన్నాను అనుకుంటున్నావా? కొట్టారంటే పళ్ళు కాలుతాయి. నెక్లెస్ ఇక్కడ పెట్టేస్తాయి. రాలితే చూద్దాం. చూపించు. సైలెన్స్. ఇతను బట్టలు కొనడానికి వచ్చి నెక్లెస్ దొంగతనం చేశాడు. దొంగతనం చేసామంటయ్యా. నెక్లెస్ ఎక్కడ ఉందో చూడు. ఏది టేబుల్ కాదు, బ్యాగ్ చూపించు. చూడు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం బాబు. ఇలాంటి చెప్పగలని చాలా మంది చూసాం. దొంగ పిల్ల మీ ప్రొపరేటర్ని. పిలవండి మీ ఓనర్. ఆయన ఎందుకు సార్? తేవయ్యా. ఏంటి న్యూస్? ఏంటి మీరేనా ఓనర్ దీనికి? అవును. దొంగ ఫేస్ లా కనిపిస్తున్నాయి మాయి. మేము దొంగతనం చేయడానికి వచ్చావా? దొంగ ఫేస్ వీడియో చూడండి, ముందు ఇడే దొంగతనం చేస్తుంటాడు. నన్ను దొంగ అంటాడంటే నువ్వే దొంగతనం చేస్తున్నావు. చూపించా. ఇద్దరుగా చూసుకోండి. దొంగ వెధవ, ఇన్నాళ్ళు మన షాప్ నుంచి పోయిన వస్తువులు నువ్వే కొట్టేసావన్నమాట. వీడు జాయిన్ అయినప్పటి నుంచి ఏ వస్తువులు మన షాప్ నుంచి పోయాయో లిస్ట్ అవుట్ చేయండి. ఆల్రెడీ రెడీగా ఉంది సార్. రెడీగా ఉందా? 30 పట్టు చీరలు, 22 బ్రాలు, 5 లంగాలు బ్రాలా మొత్తం కలిపి 2,50,000. ఓ మై గాడ్, కాల్ ద పోలీస్. పోలీసులా? కలర్ బాగుంది కదా. ఇవే ఎంతసేపు సెలెక్ట్ చేస్తాం, వేరే ఏమైనా చూద్దాం. మీ ఆయన బట్టలు కొనాలి, అదే గాని తొందర. దీని పైకి తీసుకెళ్లి ఏం కావాలో చూడు, చీరలు మేము సెలెక్ట్ చేస్తాం. లేటెస్ట్ డిజైన్ చూద్దాం. ఇక్కడ ఏమైనా కొత్త ప్యాటర్న్ షర్ట్స్ ఉంటే చూపించండి. సైజ్ ఎంత మేడం? చెప్పు. తెలీదే. తెలీదా? ఓవర్ యాక్షన్ చేయకు, నేనేమనుకోలే. చెప్పు. నిజంగా తెలీదే. నువ్వు పెద్ద వేస్ట్ క్యాండిడేట్ వే. ఇప్పుడు ఎలా? డోంట్ వరీ, ఇక్కడెవడైనా నీ వుడ్ బి సైజ్ కి మ్యాచ్ అవుతాడేమో చూడు. అతను ఇంకొంచెం హైట్ ఉంటాడు. అతను ఇతను. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. yes చందు. ఇందు, నువ్వేంటి ఇక్కడ? మా కజిన్ పద్మతో వచ్చాను. Hello. హాయ్. నీ బాడీ 5 minutes కావాలి, నాతో వస్తావా? ఏం కాంపిటీస్ తాకట్టు పెడతావా ఏంటి? రా. నీ వుడ్ బి ఇంత టాల్ గా ఉంటాడా? ఎందుకంటే హైట్ లేకపోతే స్ట్రైప్ షర్ట్ అంతగా బాగోదు. ఇంకొంచెం తక్కువ.
అట్లీస్ట్ ఇంత మంచి కలర్ ఉంటాడా, లేకపోతే డార్క్ షేడ్ బాగోదు. కొంచెం తక్కువ. కనీసం ఇంత మంచి బాడీ ఉంటుందా, సాలిడ్ ఆర్మ్స్ ఉంటాయా, లేకపోతే హాఫ్ టీ షర్ట్ బాగుండదు. అంతుండవు. ఇవేం లేకపోతే ఇదే బెటర్. థ్యాంక్ యూ చందు. అంతేనా? ప్యాంట్ ఏం అక్కర్లేదా? ఛీ, నాటి. హలో వదిన, వచ్చేస్తాను. కింద వదిన వెయిట్ చేస్తుంది, నేను వస్తాను. ఓకే బాయ్. బాయ్ అండి. ఓకే బాయ్, సీ యూ. థ్యాంక్ యూ చందు. మన మధ్య అయ్యాను ఎందుకులే. ఏమే నా వుడ్బీ కన్నా నీ లవర్ స్ట్రాంగ్ అని చెప్పడానికి ఇంత హైట్, ఇంత వెయిట్, ఇంత కలర్ అని ఒత్తి మరీ చెప్తావా? లవర్సా? కాదు, ఓన్లీ ఫ్రెండ్స్. నో, మీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఒకరికొకరు చెప్పుకోకపోయినా నాకు అర్థమైంది. ప్రేమ పుట్టడం లేట్ అవ్వచ్చేమో కానీ చెప్పడం లేట్ చేయకూడదు. సార్, శంకర్కి సంబంధించిన ఇల్లీగల్ బిజినెస్ వివరాలు మొత్తం ఇందులో ఉన్నాయి సార్. బొంబాయి నుంచి షూటర్ స్పెషలిస్ట్ తెప్పించావు కదా, పోసుగాడు నడవడం మీద పెట్టెలు కాల్చేశాడు. డిఐజీ ఏం చేస్తున్నాడు? చేతులు కాళ్ళు రెండు ఎత్తేశారు. మరి ఆ బోస్ గాని ఆపేవాడు లేడా? ఉన్నాడు, నేనే. బావా, ఆ బోసుగాడు పెట్టే హింసని గాంధీ గారి టైప్ లో అహింసతో ఎదుర్కొంటా. ఆడి చేత్తోనే నిమ్మరసం దాగి మరి వస్తాను బావా. పోలీసులు బోసు ఎదవలారా వదిలేసి వెళ్ళిపోతారంట్రా. సార్ దాహేస్తుంది, కొంచెం మంచి లేదు. ఇదిగో వాటర్ బాటిల్ అండి. సార్ వాటర్ ప్లీజ్. సార్ చచ్చిపోయేలా ఉన్నాను సార్, తినడానికి నేను తెప్పించాను సార్. బిర్యానీ తీసురండి. సార్ జెంట్లమెన్. సార్ మీకు లెగ్ పీస్ వచ్చిందా? నేను కాల్చడానికి పెట్టానంటున్నారా? బాబుకి ఇచ్చేద్దామని. ఇచ్చేయి మరి. తీసుకో బాబు. ఓకేనా సార్? నిరాహార దీక్ష. ఆమరణ నిరాహార దీక్ష. సార్, ఆమరణ నిరాహార దీక్ష అంటే అంత గొప్పదా సార్? అయితే నువ్వు అర్థం తెలియకుండానే కూర్చున్నావురా? ఏదో అందరు కూర్చుంటున్నారా, నేను కూర్చున్నాను. అంటే నువ్వు చచ్చిన దాకా ఏమీ తినకూడదు అనమాట. ఏసీపీ బోస్కి విధి నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు ఒత్తిళ్లు వచ్చినా సరే ఈ సిటీలో ఉన్న రౌడీ సీటర్లందరినీ పెట్టలుగా బోస్ ఈ రోజు నీ కన్స్ట్రక్షన్ కంపెనీని క్లోజ్ చేయించాడు. రేపు ఎప్పుడు నా బ్యాంక్ మీదకి వస్తాడని టెన్షన్ తో వస్తున్నాను. ఇంతకీ ఏమంటారు? మీ పర్సంటేజ్ వద్దు, ఏం వద్దు బాబు. మీరు తీసుకున్న 100 కోట్లు నాకు ఇచ్చేసేయండి. నేను ఢిల్లీ వెళ్తున్నాను. నేను వచ్చేసరికి నా డబ్బు మొత్తం రెడీగా ఉంచండి. నన్ను నమ్మండి, మీ డబ్బు ఎక్కడికి పోదు. శంకర్, నువ్వు డబ్బులు కట్టకుండా ఏమైనా సెక్షన్స్ ఉపయోగించావో ఇరుక్కుంటావు. నా ఏర్పాట్లో నేనున్నాను. నమస్తే సార్. నిజంగానే వాడికి ఆ డబ్బంతా తిరిగి ఇచ్చేయాలా? బావా, ఆడేదో లింక్ పెట్టినట్టున్నాడు. ఆయన చంపితే మనం చస్తాం. మర్డర్ అని ఎవరు చెప్పారు? మరి గుండెపోటుతో చేస్తాడు. మనం అలా అనుకుంటే గుండెపోటు వచ్చేస్తుందా? ఏ పోటైనా రప్పించగల పోటుగాడు ఒకడున్నాడు. ఊరినియబ్బా. మా శంకర్ బాబు నేను తీసుకురామన్నాడు. వస్తున్నా, ఒక్క నిమిషం. నిమిషం లేదు బయలుదేరా. ఏ చెప్తుంటే అర్థం కావట్లేదు. రే, చెప్పడం మరిచా. మీరు జాగ్రత్తగా డీల్ చేయండి. వాడి కొంచెం మెంటల్. మెంటలా?
ఈ ముక్క ఈయన్ని ముట్టుకోకముందు చెప్పిండొచ్చుగా. రండి వెళ్దాం. అరే తమ్ముడు, చాన్నాళ్ళ తర్వాత నీతో పని పడింది. అది నా సెక్షన్తో అయ్యే పని కాదు, నువ్వే డీల్ చేయాలి. నువ్వు చెప్తే నేను చేయనా అన్నా? నమస్తే సార్. ఎవరయ్యా నువ్వు? నేను మీ డ్రైవర్ వాళ్ళ బామర్దిని. అతనేమయ్యాడు? ఆయనకి ఒంట్లో బాగాలేదు సార్. సరే పద. సార్ సీట్ బెల్ట్ పెట్టుకోండి. గుడ్, ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. బోర్ కొడుతుంది, ఏమైనా సాంగ్స్ పెట్టు. భగవద్గీత వస్తుంది. పోయాడు. శంకర్, నా పని ఏం చేసావు? డబ్బు రెడీ చేశా, ఎవరికైనా ఇచ్చి పంపనా? నేనెవరిని నమ్మనయ్యా, నేనే వస్తాను. హలో హలో చైర్మన్. హలో 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 చైర్మన్, ఏమైంది? బ్యాంక్ చైర్మన్ గుండెపోటుతో చచ్చిపోయాడు. ఏమైంది బావా? బ్యాంక్ చైర్మన్ సెక్షన్ ఖతం. తప్పకుండా. గుడ్విల్ బ్యాంక్ చైర్మన్ సార్. కారు కూడా ఏం డ్యామేజ్ కాలేదు సార్. హార్ట్ అటాక్ అయి ఉంటుంది. ఏమయ్యా, కంట్రోల్ రూమ్కి ఎవడు ఫోన్ చేయడా? కొంచెం కూడా సివిక్ సెన్స్ లేదండి. హ్యాపీ డెత్ డే చైర్మన్. ఇది ముట్టుకున్నారంటే సంపుతా. సాయంత్రానికి మీకు టిఫిన్ ఇదే. ఇదిగో బ్లాంక్ చెక్, నీ ఇష్టం వచ్చినంత రాసుకో. వద్దన్నా. లాభం. మాదాపూర్లో సైట్ తీసుకో. వద్దన్నా. మిగులు. ముందు ఎంజాయ్ చేయి. ఏమైంది అలా ఉన్నావు? 5,000 బాగా. ఏమైందిరా నీకు? ఏం కావాలి? ఇందు. నాకు అమ్మాయి కావాలన్నా, నాకు అమ్మాయి కావాలి. ఇందుతో పెళ్లి చేయండి ప్లీజ్. ఓకే, రిలాక్స్. రే, దాని బాబు ఎంత పెద్ద సెక్షన్ ఉన్నాడైనా పర్వాలేదు, ఎత్తుకొచ్చేయండి రా. అరే ఆగండ్రా బావా, రేపు నీ విగ్రహం ఓపెనింగ్ ఎట్టాగా ఉంది. 2 ఫంక్షన్లు ఎందుకు ఖర్చు పక్క? తడిలో తడి, ఈడి పెళ్లి కూడా రేపు చేసేద్దాం. తమ్ముడు, రేపు పొద్దున్నే నా విగ్రహం ఓపెనింగ్. రాత్రికి కావ్య, చందు కాలేజ్కి వచ్చాడా? రాలేదే. ఎందుకే? గంట ముందు వస్తావు, వెయిట్ చేస్తావు. అతను రాగానే సైలెంట్ అయిపోతావు. ఈ రోజైనా ఐ లవ్ యూ చెప్తావా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయితే ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఈజీ, కానీ చందు నా బెస్ట్ ఫ్రెండ్. చెప్పాలంటే టెన్షన్గా ఉంది. ఓ పని చెయ్యి, డైరెక్ట్గా చెప్పలేకపోతే ఫోన్లో చెప్పేయి. హలో 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 ఇందు, చెప్పు. ఎక్కడున్నావు? నేను ఇక్కడ కాలేజ్ దగ్గరలోనే ఉన్నాను. నువ్వు? నేను కాలేజ్లో ఉన్నా. సరే ఫోన్ పెట్టి నేను వచ్చేస్తున్నా. ఆహా, నువ్వు అక్కడే ఉండు. నువ్వు నా ఎదురుగా వస్తే నేను చెప్పలేను. ఏదైనా ఇంపార్టెంట్ విషయమా? డబ్బులేని అప్పు కావాలా? వద్దు. మరి ఏంటి మరి చెప్పు ఇందు. చందు, చెప్పు. ఐ లవ్ యూ చందు. చందు. హలో, నువ్వేం చెప్పా వినపడలేదు, మళ్ళీ ఇంకోసారి చెప్పా. నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావు. ప్రామిస్ ఇందు, నిజంగా వినపడలేదు. చందు, ఐ లవ్ యూ. చందు, ఏదైనా చెప్పు. హలో హలో.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.